జాలి నిండినవాడై శోకతప్త హృదయంతో కంటినిండా నీరు నిండిపోయున్న అర్జునుడిని చూసిన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను. ప్రియమైన అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్తభ్రాంతి ఎట్లా దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాకపోగా అపకీర్తి పాలుజేస్తుంది. ఓ పార్థ, ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోనుకావటం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము. అర్జునుడు ఇట్లనెను, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడువగలను? నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే మనము అనుభవించే ఈ సంపద, భోగాలు రక్తంతో కళంకితమై ఉంటాయి. ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా మనకు తెలియదు. వాళ్లను జయించడమా లేదా వారిచే జయింపబడటమా? వారిని సంహరించిన తరువాత కూడా మనకు జీవించాలని అనిపించదు. అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు. నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటంలేదు మరియు ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము. నా ఇంద్రియములను శుష్కింపచేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయమేదీ తోచటం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన, ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా, లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందినా, ఈ శోకమును తొలగించుకోలేను. ఈ విధంగా పలికిన అర్జునుడు హృషికేశునితో, గోవిందా, నేను యుద్ధం చేయను అంటూ మౌనముగా ఉండిపోయాడు. ఓ అర్జున, పురుషశ్రేష్ఠుడా, సుఖదుఖములచే ప్రభావితం కాకుండా, రెండింటిలోనూ చలించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు. అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు. శరీరమంతా వ్యాపించి ఉన్న అది నాశనం చేయబడలేనిదని తెలుసుకో, ఎవ్వరూ కూడా అనస్వరమైన ఆత్మను నాశనం చేయలేరు. ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది. అందున్న జీవాత్మ నాశరహితమైనది, కొలవశక్యము కానిది, మరియు నిత్యశాశ్వతమైనది. కావున, ఓ భరతవంశీయుడా, యుద్ధం చేయుము. ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరిచేతనూ చంపబడదు. ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి, ఇకముందు ఎప్పుడైనా అంతమైపోదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు. ఓ పార్థ, ఆత్మ అనేది నాశనం చేయబడలేదు, నిత్యమైనది, పుట్టుకలేనిది, ఎన్నటికీ మార్పు చెందనిది అని తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎట్లా చంపును? ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు? ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో, అదే విధముగా మరణ సమయములో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును. ఈ ఆత్మను ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండిపోవునట్లు చేయలేదు. ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది. దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు. అది నిత్యము, అంతటా ఉండేది, మార్పులేనిది, పరివర్తనలేనిది, మరియు సనాతనమైనది. ఆత్మ అనేది అవ్యక్తమైనది, కనిపించనిది, ఊహాతీతమైనది, మరియు మార్పులేనిది. ఇది తెలుసుకొని నీవు శరీరం కోసము శోకించవలదు. కాని ఒకవేళ నీవు ఆత్మ పదే పదే జనన మరణములకు లోనగుతుంది అని అనుకున్నా సరే, ఓ మహాబాహువులు కలవాడా, ఇలా శోకించుట తగదు. పుట్టిన వానికి మరణం తప్పదు, మరియు మరణించిన వానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు. ఓ భరతవంశీయుడా, సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తములు, జీవిత కాలంలో వ్యక్తములు, మరల మరణించిన తర్వాత అవ్యక్తములు. కావున శోకించుట ఎందుకు? ఓ అర్జున, దేహములో ఉండే ఆత్మ చావులేనిది. కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించకూడదు. అంతేకాక, నీ యొక్క క్షత్రియస్వ ధర్మమును అనుసరించి నీవు చలింపకూడదు. నిజానికి, ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయటమనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు. ఓ పార్థ, ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు. ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి. కాని, ఒకవేళ నీవు స్వధర్మాన్ని, కీర్తిని విడిచి,
ఈ ధర్మ యుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసినవాడివవుతావు. ప్రజలు నిన్ను పిరికివాడు, పారిపోయిన సైనికుడు అని అంటారు. గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణము కన్నా ఘోరమైనది. ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో, వారు, నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు. నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు. దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది. అయ్యో, ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా? యుద్ధం చేస్తే నీవు యుద్ధరంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోతావు, లేదా విజయుడవై ఈ భూమండలముపై రాజ్యమును అనుభవించెదవు. కావున కృతనిశ్చయుడవై ఓ కుంతీపుత్రుడా, యుద్ధానికి సిద్ధము అవ్వుము.